విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఈవేళ ఉదయం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరు అని స్పష్టత రాకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థి ఖరారు అనే సమాచారంతో జనసేన అలర్ట్ అయింది. మేయర్ పీఠం టీడీపీకి దక్కేలా సపోర్ట్ చేసిన జనసేనకు డిప్యూటీ మేయర్ సీటు కన్ఫర్మ్ చేయాలని నాయకులు పట్టుపట్టారు. ఇరు వర్గాల మధ్య డిప్యూటీ మేయర్ సీటు కాకరాజేస్తోంది. మరోసారి జీవీఎంసీ వేదికగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈసారి ప్రత్యర్థులతో కాకుండా కూటమిలోని డిప్యూటీ మేయర్ సీటు కుంపటి రాజేసింది. ఇక ఓవరాల్ గా మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారాన్ని లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, విశాఖ జేవీఎంసీలో మరొకసారి హాట్ పాలిటిక్స్ కి వేదిక అయింది. ఎందుకనంటే గతంలో మేయర్ సీట్ కి సంబంధించి జరిగిన పరిణామాలన్నీ కూడా చాలా పొలిటికల్ హై టెన్షన్ ని ఇక్కడ క్రియేట్ చేశాయి. అయితే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరగనుంది. దానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని 11 గంటలకి ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఎప్పటిదాకా అభ్యర్థి ఎవరు అన్నది ఖరారు కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. మేయర్ పదవి టీడీపీకి కేటాయించిన నేపథ్యంలో కూటమి మిత్ర బృందం ప్రకారం తప్పనిసరిగా డిప్యూటీ మేయర్ ని జనసేనకి కేటాయించాలన్న డిమాండ్ మొదటి నుంచి కూడా ఉంది. అయితే అదే హామీల మేరకు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది పార్టీలు కూడా మారి జనసేనలోకి వచ్చారు. ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటిదాకా చూసుకుంటే కాస్ట్ సమీకరణాలు ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు ప్రధానమైన కీలకమైన రోల్ ని ప్లే చేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే గతంలో మేయర్ గా ఉన్న హరివెంకట కుమారి యాదవ సామాజిక వర్గం బీసీ మహిళకి చెందిన వ్యక్తి. ఆమెని అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ఆమె దిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మేయర్ బీసీ నేతగానే పీలా శ్రీనివాస్ ని ఎన్నుకోవడం జరిగింది టీడీపీ నుంచి. అయితే అదే సందర్భంలో డిప్యూటీ మేయర్ గా ఇప్పటిదాకా ఉన్న జియాని శ్రీధర్ ప్రస్తుతం ఆయన అవిశ్వాసంలో తన పదవిని కోల్పోయిన నేపథ్యంలో అదే పదవికి సంబంధించి ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగుతూ ఉంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్స్ ని కలుపుకొని ఒక మహిళకి ఈ స్థానాన్ని కేటాయిస్తే బాగుంటుంది. ఒకవైపు అటు మేయర్ పదవిలో ఇటు డిప్యూటీ మేయర్ పదవిలో కూడా ఒక సామాజిక న్యాయాన్ని చేసినట్టుగా ఉంటుందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమయ్యాయి ప్రజాప్రతినిధుల నుంచి. ఆ విధంగా కొంతమంది పేర్లని సజెస్ట్ చేశారు అధిష్టానానికి. అయితే అదే సందర్భంలో డిప్యూటీ మేయర్ పదవి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి అనే డిమాండ్ మొదటి నుంచి కూడా ఉంది. అయితే జనసేనలో కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అనేది నడుస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులకి మాత్రమే డిప్యూటీ మేయర్ పదవిని కొనసాగించారని ఒక వర్గం పట్టుబడుతూ ఉంటే, లేదు మాకు డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే పార్టీలు మారి మేము మేయర్ గెలుపుకి కృషి చేశామని చెప్పి మరొక వర్గం అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో కొంత ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి.